గన్నవరం నియోజకవర్గం నివురు కప్పిన నిప్పున మారింది. దాడులు ప్రతిదాడులతో గన్నవరం అట్టుడికింది. గన్నవరం పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలోకి కొత్త వారిని రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసులు గన్నవరంలో మోహరించారు. పట్టణానికి అన్ని వైపులా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వంశీ అనుచరులు టీడీపీ నేతల దాడిలో పలు కార్లు దగ్ధమయ్యాయి. దాడుల్లో పాల్గొన్న వారిలో 16 మందిని అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు. నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా బయటి వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన పరిణామాలపై టీడీపీ నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో గన్నవరంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసు యంత్రాంగం గన్నవరంలో 144 సెక్షన్ విధించింది. సోమవారం సాయంత్రం గన్నవరంలోని టీడీపీ పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి అదుపులోకి తీసుకున్న పట్టాభిని ఇవాళ మధ్యాహ్నానికి కానీ గన్నవరం పోలీస్ స్టేషన్కు తీసుకురాలేదు. మధ్యాహ్నం గన్నవరం పిఎస్కు తీసుకొచ్చిన పోలీసులు సాయంత్రం స్థానిక కోర్టులో ఆయన్ను అరెస్టు చూపారు. గన్నవరంలో నిన్న చోటు చేసుకున్న హింసకు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఎస్పీ జాషువా ఇప్పటికే ప్రకటించారు. గన్నవరం కోర్టులో హాజరుపరిచేందుకు పిఎస్ నుంచి తరలించే క్రమంలో పట్టాభి శరీరంపై గాయాలు కనిపించాయి. వాటిని పోలీస్ వ్యాన్లో నుంచే పట్టాభి మీడియాకు చూపించారు.